హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను శుక్రవారం మరియు లక్ష్మీ పూజ ఇంట్లో ఎలా చేసుకోవాలి నేను చూపిస్తున్నానండి. మాది దేవుడి గూడు చాలా చిన్నదండి. అందువల్ల మీకు నేను ఒక పీటను ఏర్పరిచి ఆ పీట మీద దేవుని మందిరంలో లక్ష్మీ పూజ శుక్రవారం ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. నేను ఒక పీటని ఏర్పరచుకున్నానండి. ఒక పీటని ఏర్పరచుకొని ఆ పీట మీద ఎర్రని వస్త్రాన్ని పరుచుకోవాలి. లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎరుపు రంగు వస్త్రాన్ని నేను ఇలా పరుచుకున్నానండి. పరుచుకొని లక్ష్మీదేవి పటం పెట్టుకున్నాను. ఎప్పుడైనా లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు కంపల్సరిగా శ్రీ మహావిష్ణువు ఫోటో కూడా పెట్టుకోవాలి. లక్ష్మీనారాయణ స్వామి ఫోటో కూడా కంపల్సరిగా శ్రీ మహావిష్ణువుని పెట్టుకోవాలి. తరువాత విఘ్నేశ్వరుని కూడా మనం పెట్టుకోవాలన్నమాట. నేను విఘ్నేశ్వరుని కూడా చక్కగా నీట్గా క్లీన్ చేసుకొని నేను విఘ్నేశ్వరుని కూడా పెట్టుకుంటాను అన్నమాట. ఎప్పుడైనా లక్ష్మీదేవి పూజ చేసుకునేటప్పుడు పక్కన విఘ్నేశ్వరుడు శ్రీ మహావిష్ణువుని కంపల్సరిగా మనం పెట్టుకోవాలండి. ఇప్పుడు లక్ష్మీ పూజ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. లక్ష్మీ పూజ చేసుకున్నప్పుడు అండి మనము కంపల్సరిగా మనం దీపపు కుందులైనా ఏవైనా సరే చక్కగా నీట్గా గంధం బొట్లు పెట్టుకోవాలండి. కంపల్సరిగా దీపపు కుందులు మనము నీట్గా గంధం బొట్లు మనం పెట్టుకోవాలన్నమాట. పూజ చేసుకున్నప్పుడు ప్రతిసారి కూడా మనము క్లీన్ చేసుకొని ప్రతిసారి కూడా మనము గంధం బొట్లు అనేది ఒక 5 పెట్టుకోవాలండి. దీపం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. దీపాన్ని పూజిస్తే మనం సకల పాపాలు పోతాయన్నమాట. ఇంటిలో ఎప్పుడు నిత్యం దీపం వెలుగుతూ ఉంటే ఇంటిలో ఐశ్వర్యంతో పాటు సిరి సంపదలకు లోటు ఉండదన్నమాట. ఇలా మనం పూజ చేసుకుంటే ప్రతిరోజు దీపం పెట్టుకుంటే ఇంటిలో మనశ్శాంతి ప్రశాంతంగా మనం ఉంటామన్నమాట. ఎప్పుడు ఎటువంటి లోటు అనేది ఉండదు. ఆయురారోగ్యాలతో సిరి సంపదలో ఉంటాము. మనం నిత్యము తులసి కోటను పూజ చేయటం వల్ల కూడా మనకి ఇంటిలో ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవండి. తులసి గాలి తగిలితేనే మన ఇల్లు పావనం అవుతుంది అంటారండి. ఇప్పుడు కుంకుమ బొట్లు కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు గంధం బొట్లు పెట్టాను కదా, ఇప్పుడు దీపపు కుందులకి కుంకుమ బొట్లు కూడా పెట్టుకోవాలన్నమాట. నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ శుక్రవారం లక్ష్మీ పూజ ప్రతి శుక్రవారం ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో చేసుకోండి, చాలా మంచిదన్నమాట. ఎప్పుడు అష్టైశ్వర్యాలతో తులతూగుతూ ఉంటారండి. లక్ష్మీదేవి పూజ శుక్రవారం చాలా మంచిదన్నమాట. చాలా మంది లక్ష్మీ పూజ శుక్రవారం ఎలా చేసుకోవాలి అని ఈ వీడియో పెట్టండి అని అడుగుతున్నారండి. అందుకని ఈరోజు నేను మా ఇంటిలో లక్ష్మీ పూజ శుక్రవారం నేను ఎలా చేసుకుంటానో మీకు నేను చూపిస్తున్నాను అనమాట. నేనైతే ఇలా చేసుకుంటానండి. ఇందులో ఏమన్నా తప్పులు కానీ ఏమన్నా ఉంటే ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇలాగా మనం కింద ప్లేట్ పెట్టుకుంటాం కదా, దానికి కూడా కుంకుమ బొట్లు అనేవి మనం కంపల్సరీగా పెట్టుకోవాలన్నమాట. ఇలాగా ప్లేట్లకి కింద పెట్టుకునే ప్లేట్లకు కూడా మనం గంధం బొట్లు అనేవి పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్నాను కదా, ఇప్పుడు మనం దీపపు కుందులు చక్కగా గంధము కుంకుమతో బొట్లతో అలంకరించుకున్నాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లక్ష్మీదేవి మనకి బియ్యం పోసుకొని మనము రాగి చెంబు మనం వాటర్ పోసుకొని లక్ష్మీదేవి ముందు బియ్యం పోసి బియ్యం మీద ఈ రాగి చెంబును పెట్టాలండి. అప్పుడు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట. ఇప్పుడు రాగి చెంబుకు కూడా మనము చక్కగా ఒక 5 బొట్లు పెట్టుకోవాలి. బొట్టు పెట్టినప్పుడు నిండుగా ఉండాలండి. ఎప్పుడైనా నిండుగా ఉంటే మన ఇల్లు కూడా సిరి సంపదలతో నిండుగా ఉంటుందన్నమాట. ఇలాగా గంధం బొట్లు పెట్టాను కదా, ఇప్పుడు కుంకుమ బొట్లు కూడా చక్కగా అద్దేటట్టు పెట్టుకోవాలన్నమాట. మంచి కుంకుమ వాడండి, చాలా బాగుంటదన్నమాట. ఇలా ఒక 5 గంధము కుంకుమ బొట్లు పెట్టుకున్నాను కదా, దీన్ని ఇక్కడ పక్కన పెడదాం. ఇప్పుడు మనము లక్ష్మీదేవి పటం పెట్టుకోవాలి కదా, చిన్నది లక్ష్మీదేవి పటం. ఆ లక్ష్మీదేవి పటానికి రాగి కానీ ఇత్తడి ప్లేట్ కానీ వాడాలి. దానికి కూడా మనం ఒక 5 బొట్లు పెట్టుకుందాం. ఇది ఓర్పుగా చేసుకోవాలండి. శుక్రవారం లక్ష్మీ పూజ ఒక అరగంట స్పెండ్ చేస్తే చక్కగా అమ్మవారి పూజ మనం చేసుకోవచ్చు అనమాట. గంధం బొట్లు పెట్టాం కదా, ఇప్పుడు కుంకుమ బొట్లు పెట్టుకున్నాం. ఈ ప్లేట్కి లక్ష్మీదేవి పటానికి కూడా నీట్గా క్లీన్ చేసుకుని లక్ష్మీదేవి పటాన్ని కూడా మనము గంధముతో నిండుగా గంధం పూయాలండి. లక్ష్మీ పటం అంతా నిండుగా మనం గంధం రాసుకోవాలి. అమ్మవారిని నిండుగా గంధంతో మనం పూజ చేసుకోవాలి అనుకున్నప్పుడు నిండుగా అమ్మవారిని గంధం అంతా అమ్మవారికి పూయాలన్నమాట.
అమ్మవారికి గంధము కుంకుమ అన్న చాలా ఇష్టం అన్నమాట. అమ్మవారికి కుంకుమ పూజలు కూడా మనం శుక్రవారం పూట ఒకసారి మీకు నేను ఒక వీడియో పెడతానండి. కుంకుమ పూజ అమ్మవారికి ఎలా చేయాలో ఏంటో పెడతాను. గంధము నిండుగా పెట్టాను కదా, అమ్మవారికి కుంకుమ బొట్టు పెట్టుకుందాం. ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టుకుంటాం కదా, రాగి ప్లేట్లో ఇలాగా చక్కగా లక్ష్మీదేవిని రాగి ప్లేట్లో పెట్టుకొని, ఇతర ప్లేట్ అయినా మనం ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మనం విఘ్నేశ్వరుని కూడా చిన్న ప్లేట్లో పెట్టుకోవాలండి. విఘ్నేశ్వరుని కూడా కంపల్సరిగా లక్ష్మీదేవి పూజ చేసుకున్నప్పుడు విఘ్నేశ్వరుని కూడా మనము గంధం బొట్లు పెట్టుకోవాలి. గంధము కుంకుమతో చక్కగా విఘ్నేశ్వరుని మనం బొట్లు పెట్టుకోవాలి. ఇలాగా విఘ్నేశ్వరుని కూడా చక్కగా వెనక వైపు కూడా ఇలా పెట్టుకొని మనం ప్లేట్లో పెట్టుకుందాం. ఇప్పుడు మనం విఘ్నేశ్వరుని కూడా నేను ఇలాగా విఘ్నేశ్వరుని కూడా ఇలా ప్లేట్లో పెట్టుకొని మనం పెట్టుకుందాం. మనం బియ్యం పోసుకోవాలండి. లక్ష్మీదేవి పటం ముందు మనం బియ్యం పోసుకొని రాగి చెంబులో నీళ్లు పోసుకొని నిండుగా ఇలాగా బియ్యం మీద రాగి చెంబు పెట్టుకోవాలి. ఇలాగా దీపపు కుందుల్లో నేను నువ్వుల నూనె పోసుకున్నా అండి. లక్ష్మీదేవికి నువ్వుల నూనె అంటే చాలా ఇష్టం అనమాట. 2 ఒత్తులు వేసుకోవాలండి. 2 ఒత్తులు ఒక ఒత్తి, 2 ఒత్తులు ఒక ఒత్తి, నేను 4 ఒత్తులండి. ఒక్కొక్క ఒత్తికి 2 ఒత్తులు కలిపి వేశాను. నేను ఇలాగా వేసుకోవాలి. ఇలాగా నేను దీపపు కుందుల్లో చక్కగా నువ్వుల నూనె పోసి 2 ఒత్తులు వేశానండి. ఇప్పుడు మనము కలశాన్ని మనము రాగి చెంబులో వాటర్ పోసుకున్నాం కదా, దాంట్లో పసుపు కుంకుమ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రాగి చెంబులో వాటర్ పోసాం కదా, ఇందులో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన తెల్లని పువ్వులు మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు అమ్మవారికి మనము చక్కగా ఈ రాగి చెంబులో మనం పెట్టుకోవాలన్నమాట. అమ్మవారికి ఎర్రని పువ్వులు అంటే చాలా ఇష్టము. మందార పువ్వులను ఇలా పటం మీద మనం అమ్మవారిని ఇలా పసుపు కుంకుమతో అలంకరించుకున్నాం కదా, అమ్మవారి పటం మీద మనం ఇలా పెట్టుకోవాలి. మందార పువ్వు, ఇలా మందార పువ్వు పెట్టుకున్నాను కదా. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు పటానికి కూడా మనం గంధం బొట్లు పెట్టుకుందాం. పటాలకు కూడా చక్కగా పువ్వులు పెట్టుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా పువ్వులతో చక్కగా అమ్మవారిని, విఘ్నేశ్వరుని, చక్కగా లక్ష్మీదేవిని మందార పువ్వుతో ఇలా అలంకరించుకున్నాను అనమాట. ఇప్పుడు మనము నైవేద్యంగా పాయసాన్ని పెట్టుకుందాం. అమ్మవారికి పాయసాన్ని నైవేద్యంగా పెట్టానండి. ఇప్పుడు మనము అగరవత్తులతో దీపారాధనని చేసుకుందాం. ఇప్పుడు అగరవత్తులతో మనము దీపపు కుందుల్ని వెలిగించుకుందాం. 2 అగరవత్తులతో మనం దీపపు కుందుల్ని వెలిగించుకోవాలండి. ఒత్తుల్ని ఎప్పుడైనా ఒక్క అగరవత్తితో వెలిగించకూడదు. ఎప్పుడైనా జత రెండు పెట్టుకొని మనం వెలిగించుకోవాలి. ఇలాగా మనము దీపారాధనని వెలిగించుకున్నాం కదా. పండ్లుగా నైవేద్యాన్ని నేను పళ్ళు పెట్టాను, జామకాయ, ఫ్రూట్స్, మనం ఏవైనా ఫ్రూట్స్ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మనము ఇలా చేసుకున్నాం కదా, అష్టోత్తరం చదువుకోవాలండి. లక్ష్మీదేవి అష్టోత్తరం ఇలా నేను ఇలా అలంకరించుకున్నానండి. ఇలా అలంకరించుకొని చక్కగా నీళ్లు పెట్టుకున్నాను. రాగి చెంబులో పసుపు కుంకుమ పువ్వులతో కింద బియ్యం పోసుకున్నాను. మనం ఫ్రూట్స్ పెట్టాను. ఇప్పుడు శ్రీలక్ష్మి అష్టోత్తరం చదువుకుందాం. మనము శుక్రవారము అష్టలక్ష్మి అష్టోత్తరం మనం కంపల్సరీగా చదువుకోవాలండి. ఓం ప్రకృతియే నమః, ఓం వికృతియే నమః, ఓం విద్యాయే నమః, ఓం సర్వభూత హితప్రదాయే నమః, ఓం శ్రద్ధాయే నమః, ఓం విభూతియే నమః, ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మకాయే నమః, ఓం వాచియే నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయే నమః, ఓం శుచియే నమః, ఓం స్వాహాయ నమః, ఓం స్వాదాయ నమః, ఓం సుధాయ నమః, ఓం ధనాయ నమః,
బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః, ఓం భువనేశ్వర్య నమః అని అష్టోత్తరాన్ని 108 సార్లు మనం లక్ష్మీదేవికి మనం అష్టోత్తర శతనామావళి చదువుకోవాలండి. అష్టోత్తర శతమానాలు పూర్తయిపోయిన తర్వాత మనము శుక్రవారం పాట మనం పాడుకోవాలండి. అమ్మవారికి శుక్రవారం పూజ చేస్తాం కదా, శుక్రవారం పాట మనం పాడుకుందాం. శుక్రవారం పాట పాడుకుందాం. కైలాసగిరిలోన కల్ప వృక్షము కింద ప్రమదాది గణములు కొలువుగాను, పార్వతీ పరమేశ్వరులు బాగుగా కూర్చుండ పరమేశ్వరుని అడిగే పార్వతపుడు, జయమంగళం నిత్య శుభమంగళం. ఏ వ్రతము సంపద నెలమితోడొతనిచ్చి, ఏ వ్రతము పుత్ర పౌత్రాభివృద్ధి నొసగు అనుచు పార్వతి ఆ హరుని అడుగంగా, పరమేశుడీ రీతి పలుకసాగే, జయమంగళం నిత్య శుభమంగళం. కుండి నంబని ఏటి పట్నంబు లోపల చారుమతి అని ఏటి చేడ కలదు, అత్త మామల సేవ అతిభక్తితో చేసి ప్రతిభక్తి కలిగుండు భాగ్యశాలి, జయమంగళం నిత్య శుభమంగళం. వనిత స్వప్నమందు వరలక్ష్మి తాబోయి, చారుమతి లెమ్మని చేత చరిచినప్పుడు లేచి తల్లి మేర్వరని నమస్కరించెను నలినాక్షికి, జయమంగళం నిత్య శుభమంగళం. వరలక్ష్మినే నేను వరములు ఇచ్చేను, మేల్కొనివే చారుమతి మేలుగాను, కొలిచినప్పుడు మెచ్చి కోరిన రాజ్యముల్ వరములానిచ్చడి వరలక్ష్మిని, జయమంగళం నిత్య శుభమంగళం. ఏ వీధిని పూజను చెయ్యవలననుచు చారుమతి అడిగెను శ్రావ్యముగాను, ఏమి మాసంబున ఏమి పక్షంబున, ఏ వారము నాడు ఏ పొద్దున, జయమంగళం నిత్య శుభమంగళం. శ్రావణ మాసాన శుక్లపక్షమునందు శుక్రవారము నాడు మునిమాపున, పంచ కల్వలు తెచ్చి బాగుగా నన్ను నిలిపి భక్తితో పూజించమని చెప్పెను, జయమంగళం నిత్య శుభమంగళం. చారుమతి లేచి యాసయ్యపై కూర్చుండి బంధువులు పిలిపించి జయమంగళం నిత్య శుభమంగళం అని శుక్రవారం నాడు ఇలా మనము పూజ చేసుకుని లక్ష్మీదేవికి శుక్రవారం పాట పాడుకోవాలండి. పాడుకున్న తర్వాత మనము కర్పూరాన్ని వెలిగించుకోవాలండి. ఎప్పుడైనా అమ్మవారి ముందు పసుపు కుంకుమ అక్షింతలు అనేవి కంపల్సరిగా అమ్మవారిని పూజ చేసుకున్నప్పుడు మనము పూజా మందిరంలో మనం పెట్టుకోవాలండి. పూజా మందిరంలో మనం కంపల్సరిగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కర్పూరాన్ని వెలిగించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే, అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర మహాదేవ శంభో శంకర. ఓం లక్ష్మీయ నమః, ఓం నమో కనకదుర్గాయ నమః. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం భక్తాంజనేయం. కనక మహాలక్ష్మి అమ్మవారికి జయ. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. ఓం శ్రీ దత్తాత్రేయ నమః, ఓం త్రయంబకేశ్వరాయ నమః, ఓం కాశీ ఈశ్వరేశ్వరాయ నమః, ఓం కాశీ అన్నపూర్ణేశ్వరియ నమః. ఓం హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అని మనం కర్పూరాన్ని వెలిగించుకున్నప్పుడు ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థించాలండి. తరువాత సమస్త దేవతలు అంటే మనము అన్ని దేవుల్ని మనం నమః చెప్పుకోవాలండి. ఇలా చెప్పుకున్న తర్వాత లక్ష్మీదేవికి మనం హారతి ఇవ్వాలండి. మనము ఇలా కింద పెట్టుకొని హారతి 2 చేతులతో మనం హారతి ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత మనము కళ్ళకద్దుకోవాలండి. ఇలా కళ్ళకద్దుకుంటే శుక్రవారం లక్ష్మీ పూజ సమాప్తం అవుతుందండి. చూసారా అండి, శుక్రవారం లక్ష్మీ పూజ మా ఇంటిలో నేను ఇలా చేసుకున్నానండి. మీకు ఈ శుక్రవారము లక్ష్మీ పూజ నచ్చిందా అండి? చాలా సింపుల్ గా ఇంటిలో మనం చేసుకోవచ్చండి. నైవేద్యంగా పాయసాన్ని పెట్టుకోవచ్చు. చక్కగా ఇలా బియ్యం పోసుకొని దేవునికి పళ్ళు పెట్టుకోవచ్చండి. మీ దగ్గర ఏ పళ్ళు ఉంటే అవి పెట్టి కంపల్సరిగా ఒక్క పువ్వు అయినా ఎరుపు రంగు పువ్వు అమ్మవారికి ఇష్టం. నేను మందారాన్ని పెట్టుకున్నానండి. చక్కగా అమ్మవారికి తెల్లని పువ్వులన్నా చాలా ఇష్టం అనమాట. ఇలా శుక్రవారం రోజు మనం ఇలా పూజ చేసుకుంటే సిరి సంపదలతో పాటు అష్టైశ్వర్యాలు కొలువై ఉంటారనమాట. మీరు లక్ష్మీదేవి పూజ చేసుకునే ముందు గడపకి పసుపు కుంకుమలతో మనం ద్వార పూజ చేసుకోవాలండి. గడపకి పసుపు కుంకుమ పూజ చేసుకుని చక్కగా తలస్నానం చేసి ఇలా ఎర్రని వస్త్రాన్ని చక్కగా పరుచుకొని అమ్మవారిని పటాలు పెట్టుకొని గంధం బొట్లతో దీపపు కుందుల్ని క్లీన్ చేసుకుని చక్కగా ఇలా పెట్టుకుని లక్ష్మీ పూజని ఇంటిలో చక్కగా చేసుకోవచ్చండి. ఈ లక్ష్మీ పూజ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ధన్యవాదాలు. చూసారా ఫ్రెండ్స్, శుక్రవారము లక్ష్మీ పూజ.